నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. అఖండ 2 ఓజీని కొడుతుందా లేదా? ఖచ్చితంగా కొట్టలేదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే, అఖండ 2 మన ట్రైలర్ చూసిన తర్వాత నాకు ఒక్క సనాతన ధర్మం అనే కాన్సెప్ట్ తప్ప, ఆ ట్రైలర్ మొత్తంలో నరసింహస్వామి స్తంభం చీల్చుకొని రావడము, సనాతన ధర్మం మీద చెప్పిన డైలాగులు, ఈ 2 తప్ప ఇంకా ఏమీ నచ్చలేదు. మొత్తం రొట్ట 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 అనిపించింది నాకైతే. మరి ఇలాంటి ఒక రొట్ట సినిమా ఓజీ సాధించిన 300 కోట్ల కలెక్షన్స్ని సాధించగలరా? ఖచ్చితంగా 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 సాధించలేదు. ఖచ్చితంగా ఈ ఏడాదికి కింగ్ ఆఫ్ ది ఇయర్ పవన్ కళ్యాణ్ అని నేను ఫిక్స్ అయిపోయాను. మీరు ఫిక్స్ అయిపోవచ్చు. అఖండ 2కి ఓజీని కొట్టేంత సీన్ లేదు. అలా కొడుతుందని చెప్పి కొంతమంది నందమూరి ఫ్యాన్స్ అయితే భావిస్తున్నారు, కానీ లేదు. నేనైతే బల్ల గుద్ది చెప్పగలను, కొట్టిందంటే మాత్రం మీకు ఎందుకు బూతులు తిట్టుకోండి, నాకు ఏం పర్వాలే. నేను చెప్తున్నా, కొట్టదంటే కొట్టదు అంతే. ఈ సినిమా మ్యాక్సిమం 180 నుంచి 200 కోట్లు. మరి ఇది బ్లాక్ బస్టర్ టాక్ వస్తే, లేదంటే మాత్రం 100 కోట్లు కూడా రావు. చెప్తున్నాను కదా, 100 కోట్లు కూడా రావు. టాక్ పడకపోతే మాత్రం. టాక్ పడితే హైప్ మీద 150 నుంచి 200 కోట్ల మధ్యలో వస్తుంది. కానీ టాక్ పడకపోతే మాత్రం అవి కూడా రావు.